ఇప్పుడు చెప్పు, దీన్ని కట్టింది ఎవరు? నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే, దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు? నేనే. ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీపెట్టమ్మా. మరొదా ఆవిడకి చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు. సీపెట్టు సీపెట్టు సీపెట్టు. గుమ్మడి పండు ఇది కట్టిందేవారు? అది నేనే కట్టాను. అమ్మా శాంతి, శాంతి ఏంటమ్మా మెళ్ళ ఏమిటమ్మా? మెళ్ళనా? ఏం లేదే. ఆగు, నేను అడుగుతుంది దీని గురించి. ఇదెప్పుడు వచ్చింది నీ మెళ్ళోకి? ఇదా? దీని గురించి తర్వాత చెప్తానులేమమ్మా. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఎవరు కట్టారు? దీని సంగతి ఇప్పుడు వదిలేయమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానుగా. కాదమ్మా, కన్నెపిల్లగా మీకు అప్పగించిన నా కూతురు మెళ్ళలోకి తాళేలా వచ్చిందని మీ నాన్న అడిగితే సమాధానం చెప్పాల్సింది మేము. చెప్పు, ఎవరు కట్టారు? ఇప్పటికీ నువ్వు చెప్పకపోతే దాన్ని నీ మెళ్ళో ఎవరైతే కట్టారో వాళ్ళ మీద ఒట్టు. దీన్ని నా మెళ్ళో కట్టింది దేవుడు. ఎందుకు కొడతారో చెప్పంటుంటే? కొట్టడం కాదు, నువ్వు చేసిన పనికి నరికి పోగలేసే పాపం లేదు. మూద నష్టపడ. ఎందుకో నేనేం తప్పు చేశానో చెప్పి మరీ తిట్టు. ఉట్టి పిల్లలు తిట్టామంటే మొహం పచ్చడైపోద్ది. ఏంట్రా చెప్పేది? ఆ శాంతమ్మ మెళ్ళో తాళి కట్టింది నువ్వేగా. తాడా? తాడేంటి? ఓహో, బలం తాడా? అవును, నేనే కట్టాను. ఎవరితో చెప్పదని నాతో ఒట్టేయించుకుని నీతో చెప్పేసింది అన్నమాట. అయినా ఆవిడ కట్టమంటేనే కదా కట్టాను. నువ్వు నన్ను కొడతావేంటి? చిన్నప్పుడు నువ్వు నాకు బలం తాడు కట్టావు, అప్పుడు నేను కొట్టానా? ఓరి భగవంతుడా, వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు కట్టింది తాయెత్తు కాదురా, పసుపు తాడు. దాన్ని ఒక మగాడు ఆడదానికి కడితే అది పెళ్ళవుతుంది, కట్టించుకున్నది వాడి పెళ్ళం అవుతుంది. ఇదిగో ముసలే, నాకు దగ్గరగిందంటేనా? పెళ్ళంటావేంటి? పెళ్ళి ఆ రోజు నువ్వు నాకు ఇది కడుతూ ఏం చెప్పావు? ఇదిగో దేవుడు, ఈ బలంతాడు ఎప్పుడు తీయద్దు, ఇది నిన్ను ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడుతుందని చెప్పావా లేదా? అందుకే పెద్దమ్మాయి గారికి ఆపద వస్తే కాపాడటానికి కట్టాను. ఆ మాటకు వస్తే మొన్న రౌడీల నుండి కాపాడటానికి చిన్నమ్మాయి గారికి కట్టాను. ఆవిడికి నాకు కూడా పెళ్ళైపోయినట్టేనా? ఏంటో ఈ పెద్దోళ్ళు, ఆవిడ చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్పును. ఎందుకు కొడతారో ఎందుకు తిడతారో వాళ్ళకే తెలీదు. ఈ తింగరాడు ఇద్దరి మెళ్ళను తాళి కట్టేశాడు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే వచ్చింది కదండి, మర్చిపోవడానికి ఇదేమన్నా మామూలు సంఘటన? ఆ రోజున మా తమ్ముడు పెళ్ళా ఉండంగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద చుట్టు చేశారు. అది చిన్న తప్పు ఎలాగవుతుంది? ఆ పోనీ మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పే అనుకోండి. మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకడు చేశాడు. ఇంకొకటి చేశాడా? ఎవడవాడు? ఎవడు అన్నది పక్కన పెట్టండి, ముందు నాకు మొక్క చెప్పండి. రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పులో ఏం మార్పు ఉండదు కదా? ముమ్మాటికి ఉండదు. తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తారు. అందుకని ఆ తప్పు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైన ఆ దేవుడే చేసినా శిక్ష అనుభవించక తప్ప. పాపం పైన ఉన్న దేవుడిని ఎందుకులేండి డిస్టర్బెన్స్ చేయటం. కక్కేస్తున్నా అని సాకింగ్లు మాత్రం ఇవ్వకండి. ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు, మన మధ్యలో తిరుగుతున్న మీ దేవుడే. ఏమిటయ్యా గగ్గరాజు నువ్వు మాట్లాడేది? పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? నీకేమైనా పిచ్చెక్కిందా? ప్రస్తుతానికి మా అబ్బా కొడుకులకి పిచ్చెక్కింది. ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడుతుంది కదా, అప్పుడు ఎక్కుద్ది. ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి. ఎరా కొడక, ఆ సర్వేశ్వర కూతుళ్ళు కూడా కబురు చేసావా? గగ్గరాజు, మన ఊరు గొడవలోకి వాళ్ళెందుకు లాగుతావు? వాళ్ళని నేను లాగడం ఏంటండి బాబు, వాళ్ళంతటా వాళ్ళే కొడపు రడ్డమ్మో అంటే ఉసారి అవలమ్మా అంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్షన్ అయిపోయారు. అరుగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఆహా, నారీ నారీ నడుము మురారి. ఏంటి తాతయ్య, మమ్మల్ని ఎందుకు పిలిపించావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, పిలిపించింది మీ తాతయ్య గారు కాదు, నేను. నువ్వా? ఎందుకురా? ఆహా, తమరు చేసిన గొప్ప పనికి శాలువా కప్పి సన్మానం చేద్దామని. నేనేం గొప్ప పని చేశాను? అయితే తప్పుడు పని చేసావా? రేయ్, తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు. తప్పుడు
ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడరా? ఆహా మరైతే రెచ్చిపోయి వాళ్ళిద్దరిని పెళ్లి చేస్తున్నావు అంత అప్పుడు పని కాదే ఏమన్నావురా? రే దేవుడు, హలో శాంతమ్మ, ఓల్డెన్ అలా సైడ్ అయిపోతే ఎలాగా? అసలు సెంటర్ ఫిగర్ నువ్వే కదా. ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ బిళ్ళ తీసి మా అందరికి ఒకసారి సీపెట్టు. చూడమ్మయ్యా, నువ్వా పెద్దింటి పిల్లవి. మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించావనుకో, అదంత మర్యాదగా ఉండదు. మరి అంత ఫీల్ అవ్వకమ్మా, తప్పదు. ఇప్పుడు చెప్పు, దీన్ని కట్టింది ఎవరు? నేనే కట్టించుకున్నాను. నువ్వు కట్టించుకున్నావు సరే, దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు? నేనే. ఏ థాంక్స్. ఇంకా పోతే నెక్స్ట్ నువ్వు కూడా సీపెట్టమ్మా. మరొదా ఆవిడ చెప్పిన డైలాగ్ నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు. సీపెట్టు. వీరి వీరి గుమ్మడి పండు ఇది కట్టిందేవారు. అది నేనే కట్టాను. అమ్మయ్యా, అదండి విషయం. అయ్యా రాయుడు గారు, ఇప్పుడు తమరి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పిచ్చెక్కింది ఎవరికో. కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆ సత్యం వెంటనే అమలు జరిపించేయండి. కోపం జరిగిపోయినట్టుంటది. ఏరా దేవుడు, ఇదంతా నిజమేనా? వాళ్ళ మెళ్ళలో బలంతాడు కట్టిన మాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. బలానికి టానిక్కులు ఇస్తారు కానీ తాళ్లు కట్టానంటాడంటండి బాబు. అయ్యా, ఈ దేవైకి ఏం అర్థమై సాగు కానండి. అసత్య దేశ చేయని సరే, మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా ఇద్దరిని ఆగండి గారు, తొందరపడి అమాయకుడిని శిక్షించకండి. దుర్గమ్మ, ఇలా పంచాయతీలో మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? గుళ్ళోకెళ్ళా దేవుని ఎదిరించు. అంతేగాని మదర్ సెంటిమెంట్ తో తప్పు చేసిన ఈ దేవుడిని సమర్థించావంటే ఈ ఊరు ఊరుకోదు. నిజమే గంగరాజు గారు, ఈ ఊరు ఊరుకోదు. ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు. అందుకే ఈ ఊరు ఊరుకోదు. ఈ ఊరి తల్లుల పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేరులాగా ఊళ్ళో అందరికీ ఊడిగం చేస్తూ వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు. అందుకే బాబు ఈ ఊరు ఊరుకోదు. ఇంక చాలా ఆపుతల్లి. ఇందాక నుంచి నీ పెంపుడు కొడుకు గొప్పతనం గురించి ఓ డప్పు కొట్టుకుంటున్నా. ఆడెవడెవడికో సాయం చేస్తే నాకేంటి? నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎంత ఇదిగో ఎంత సాయం చేయలేదు, నేను చేయించుకోలేదు. ఏంటి నీకేమీ చేయలేదా? సత్యం. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో గంగరాజు. ఆ రోజుడే గనక తన ప్రాణాలకు తెగించి గండిపడ్డ చెరువుకు అడ్డుపడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా కొట్టుకుపోయి ఉండేది నీ కొంపే. ఆ రోజు నా బిడ్డ ఆ పని చేసి ఉండకపోతే ఈ రోజు తీర్పు వినడానికి వీళ్ళు ఉండేవాళ్ళు కాదు, శిక్ష వేయడానికి పంచాయతీ ఉండేది కాదు. రాయుడు గారు, ఈ ఊరు నుంచి దేవుణ్ణి వెలివేయడానికి మీరు నిర్ణయించుకుంటే అలాగే చేయండి. కానీ ఈ దేవుణ్ణి వెలివేసే ముందు ఇంకో నలుగురిని ఊరి నుంచి వెలివేయాల్సి ఉంటుంది. ఇంకో నలుగురా? ఎవరమ్మా వాళ్ళు? ఈ ఊరికి తూర్పున ఉన్న, ఉత్తరాన ఉన్న, దక్షిణాన ఉన్న, ఊరి చివరినున్న ఈ వీళ్ళందరూ 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే, ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళే. అయ్య బాబాయ్ 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 బాబాయ్, ఎంత గొప్ప లాజిక్ లాగేసిందండి పట్నం పిల్ల. చూడమ్మా, వాళ్ళంతా దేవుళ్ళు, అవతార పురుషులు. దేవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రంతో ఈడు దేవుడైపోడు. అయ్యా నువ్వు గగ్గరాజు, చూడమ్మా, దేవుళ్ళకి మనుషులకి సామ్యమా? ఉంది రాయుడు గారు. అందరూ దేవుళ్ళకి పూజలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు, కోరికలు కోరతారు. కనిపించని ఆ దేవుడు ఏనాడైనా వీళ్ళ కోరికలు తీర్చాడో లేదో నాకు తెలియదు గాని ఈ దేవుడు మాత్రం దేవుడు అని పిలవగానే వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా, తనకి ఏ సంబంధం లేకపోయినా, తనకేంటి అన్న ఆలోచన లేకుండా అందరికీ సహాయం చేసే పెద్ద మనసున్నవాడు. అలాంటి మనసున్న మనిషి కంటే నా దృష్టిలో ఏ దేవుడు గొప్ప కాదు. అటువంటి ఈ దేవుణ్ణి
ఊరి నుంచి వెలివేయడం న్యాయమా? మీరే చెప్పండి. వాగక్క. రాయుడు గారు, ఆ రోజు గంగరాజు గారి తమ్ముడికి శిక్ష వేసినప్పుడు పంచాయతీకి ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ గంగరాజు మరణలు ఇప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేసింది ఎవరు? దేవుడు కట్టుకున్నది మమ్మల్ని, కంప్లైంట్ చేసింది మేము. మధ్యలో నువ్వెవరు? మాకు చుట్టమా బంధువా? హలో మేడం, ఒక బాధ్యత గల పౌరుడిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్ గా మా డాడీకి వెయిట్ రైట్ ఎప్పుడు ఉంటాయి. ఇది విలేజ్ సమస్య. Shut up. ఇది మా పర్సనల్ విషయం. ఒక భార్య ఉండగా ఆమె అంగీకారంతో ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చట్టంలోనే ఉంది. అతన్ని పెళ్లి చేసుకున్న మా ఇద్దరికి లేని అభ్యంతరం నీకెందుకు? ఇదిగో మళ్ళీ మీరు కూడా పెళ్ళంటారు. అసలు మీకు నాకు ఏ సంబంధం లేదంటే నేను పోతున్నాను. ఒరేయ్ దేవుడు, ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు. నేను అసలు వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. చూడమ్మా, చట్టం ఏం చెప్పినా మా ఊరికి కట్టుబాటు అంటూ ఒకటి ఉంది. దాన్ని గౌరవించటం మా ధర్మం. అది మీరి క్షమించండి రాయుడు గారు, మీరు దేవుణ్ణి వెలియడానికి నిర్ణయించుకుంటే మేమందరం ఈ ఊరినే వెలియాల్సి ఉంటుంది. అయ్యగారు, దేవుడు లేని ఊళ్ళో మేము ఉండలే. అవునయ్యా, ఉండలేము. మమ్మల్ని క్షమించండి.